నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సార్ మరొక అంశం, హిందీ భాషపై మరాఠీల ఆగ్రహం. హిందీ పట్ల ఎందుకు ఈ వ్యతిరేకత పెరుగుతుంది? కారణం ఏంటంటే నువ్వు హిందీని రుద్దుతా అంటే వ్యతిరేకత పెరగకపోతే ఏం చేస్తాను? సో ఎవరికైనా కోపం అక్కడే వస్తుంది. ఇప్పుడు నిన్నటిదాకా తమిళులు వ్యతిరేకించారు. ఏమన్నారు వాళ్ళను యాంటీ హిందీ, వీళ్ళు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని డివిజన్ తెస్తున్నారు. సౌత్ నార్త్ డివిజన్ తేవడం దేశ ద్రోహము, దేశ సమైక్యతకు వ్యతిరేకము. ఇది ఎన్నికలు ఉన్నాయి కనుక తమిళనాడులో చెప్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, మరాఠీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మహారాష్ట్ర ఎన్నికలు ఏం లేవు కదా. తమిళనాడులో అంటే 1 yearలో ఎన్నికలు ఉన్నాయి. స్టాలిన్ తన అవినీతి పాలన, తన ప్రజా వ్యతిరేక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హిందీ వ్యతిరేక రాగం అందుకున్నారు అని అనుకుందాం. వాస్తవంగా అది కూడా నిజం కాదు. 60 ఏళ్ల కింద కూడా హిందీని ఇంపోజ్ చేస్తా అంటే తమిళనాడే కదా పోరాడింది. తమిళే ఆ పోరాటానికి నాయకత్వం వహించారు. సో అందువల్ల ఇవాళ మరి మహారాష్ట్రలో ఎవరు వ్యతిరేకిస్తున్నారు? శివసేన వ్యతిరేకిస్తుంది. మరాఠీ మీరు మా 5వ తరగతి దాకా హిందీ మ్యాండేటరీ అట. సో అంతే ఆఖరికి మరాఠీ పైన కూడా మేము హిందీనే రుద్దుతాం, అన్నిటి మీద హిందీ రుద్దుతాం అంటే ఎట్లా? హిందీకి ఎవరు వ్యతిరేకం కాదు. బాలీవుడ్ సినిమాలు చూస్తలేము మనం. హిందీని ప్రేమించే అందరం హిందీని ప్రేమిస్తాం. హిందీ మన భాష కదా, అది భారతీయ భాష. అసలు ప్రపంచంలో ఏ భాష పట్ల దేశం ఉండకూడదని చెప్పేవాళ్ళం మనం. హిందీకి వ్యతిరేకం, హిందీకి ఎవరూ వ్యతిరేకం కాదు. హిందీకి రుద్దడానికి వ్యతిరేకం, హిందీ ఆధిపత్యవాదానికి వ్యతిరేకం, ఇతర భాషల్ని తక్కువగా చూసి హిందీని ఎక్కువగా చూసేటువంటి వివక్షపూరిత రాజకీయానికి వ్యతిరేకం. దాన్ని ఎవరైనా హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, హిందీ ఉర్దూ రెండింటికి కూడా ఒకే హోదా ఉంది, అసలు మతం వేరు భాష వేరు అని. సో అందువల్ల మీరు ఇతర భాషల్ని అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నారు కనుక సమస్య వచ్చింది. అమిత్ షా ఏమంటాడు, హిందీ భారతీయ ఆత్మ అన్నాడు. నేను ఆ రోజుల్లో కూడా అన్నాను, హిందీ ఆత్మ అయితే మా తెలుగు ప్రేతాత్మ అవుతుందా అని. ఆత్మ ఒకటే ఉంటుంది, నా తెలుగులో 2 ఆత్మలు ఉండవు. మరి హిందీ ఆత్మ అయితే మా మీద ఉండదు. రాజ్యాంగం ఒప్పుకుంటుందా? మీరు ఒకసారి 8 షెడ్యూల్ చదవండి, ఎన్ని భాషలు ఉన్నాయో కనబడతాయి. సో అన్ని భాషలు భారతీయ భాషలే కదా. అందువల్ల మీరు అన్ని భాషల్ని సమానంగా చూడమని రాజ్యాంగం చెప్తోంది. 8 షెడ్యూల్లో అన్ని భాషలకు ఒకే హోదా ఉంది. నువ్వు కాదు హిందీని రుద్దుతాం మేము, హిందీ ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా నేర్చుకోవాలి, హిందీలోనే కేంద్ర మంత్రులు ట్వీట్ చేయాలి, హిందీలోనే జాతీయ రహదారుల బోర్డులు ఉండాలి, వేరే భాషలు ఉండకూడదు. ఇలాంటివి పెడితేనే కదా వ్యతిరేకం వచ్చేది. లేకపోతే హిందీకి ఎవరు వ్యతిరేకం? మేము హిందీ నేర్చుకోవాలి. ఉత్తరప్రదేశ్లో భారతీయ భాషలు ఏవి నేర్చుకోరు, ఇతర భాషలు ఎందుకు నేర్చుకోరు? యూపీలో త్రిభాషా సూత్రం అమలుకి కాదు. తమిళనాడు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళకి మాత్రమే త్రిభాషా సూత్రమా? ఉత్తరప్రదేశ్లో ఎందుకు త్రిభాషా సూత్రం ఉండదు? 40-50 ఏళ్ళు నార్త్ ఇండియన్ హైదరాబాద్లో ఉన్న తెలుగులో మాట్లాడారు. అంటే మీరు హిందీలో మాట్లాడతారు, మనం కలిసినా హిందీలో మాట్లాడతారు, తెలుగు వచ్చినా మాట్లాడరు. మీరు చూడండి ఎక్కడైనా నార్త్ ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి చూడండి, తెలుగు మాట్లాడతారా? సో ఇది అన్యాయం కదా. సో అందువల్ల మేము అంటున్నాయంటే మీరు ఉత్తరప్రదేశ్లో కూడా తెలుగు నేర్చుకోండి, తమిళం నేర్చుకోండి, కన్నడ నేర్చుకోండి, ఆఖరికి మరాఠీ నేర్చుకోండి. మేము హిందీ కూడా నేర్చుకుంటాం, కానీ మేము నేర్చుకోం, మీరు మాత్రం నేర్చుకోవాలి. అంటే దేశ సమైక్యత, దేశభక్తి, భారతదేశంలో హిందీ భాష మాట్లాడే వాళ్ళకి అవసరం లేదా? ఓన్లీ నాన్ హిందీ భాషల వాళ్ళకైనా దేశభక్తి కావాల్సింది. సో అందువల్ల ఈ హిందీ ఆధిపత్యవాదాన్ని మాత్రమే తమిళనాడు నుంచి మహారాష్ట్ర వరకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పైగా కర్ణాటక, అప్పుడు కర్ణాటకలో కూడా అదే గొడవ. సార్